అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరి సోదరిమణులారా, మిత్రులారా, నిన్న జరిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతిలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పించారు, ఘనంగా సత్కరించారు. అందులో భాగంగా మన సీఎం గారు చాలా పొగడతలతో ముంచేశారు. అంబేద్కర్ అంటే అందరివాడు, ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఇచ్చినట్టు రాజ్యాంగ స్ఫూర్తితో ఈ దేశం చాలా బ్రహ్మాండంగా వెలిగిపోతుందని చెప్పేసుకొని చెప్పారు. మంచిదే, చాలా సంతోషం. కానీ మరి కేంద్రంలో ఉన్నటువంటి మీ కూటమి అధికారంలో ఉంది కదా, మరి బీజేపీ, వారికి ఇది కిట్టట్లేదే. ఎంత తొందరగా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి మనుధర్మ శాస్త్రాన్ని, సనాతన ధర్మాన్ని తీసుకురావడానికి కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మన దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే సింపుల్గా మొత్తం అంతా కూడా మార్చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే ఈ సందర్భంలో, అలాగే వక్ఫ్ బోర్డు, మరి ముస్లింల ఆస్తుల మీదకి ఇతరులు ఎవరైనా సరే వెళ్ళి పెత్తంతనం చేయొచ్చు, అందులో భాగస్వాములు కావాలని చెప్పేసుకొని ఆ చట్టాలను మార్చుకొస్తున్నారు. అది ఒకటే కాదు, చాలా చట్టాలను కూడా మార్చుకొచ్చు చేస్తున్నప్పుడు కిక్రమని నోరెత్తట్లేదు మన సిబిఎం. దానికి తోడేమో దేశవ్యాప్తంగా 180% మంది పేదరికం ఉంది, పేదలు ఉన్నారు. ఈయనేమో ఒక ఊరు వెళ్ళేసరికి ఆ ఊరిలో ఆ కుటుంబాన్ని చూసి చలించిపోయారట. ఒక్క కుటుంబం చూసి చలించిపోకర్లేదండి. దేశంలో కాదు, రాష్ట్రంలో కానీ ఎక్కడ చూసినా 180% మంది అలాంటి నిరుపేదలు ఉన్నారు. దానికేమో మీరు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడం చేత కాక మళ్ళీ కొత్త అబద్ధాలు ఆడుతూ అబద్ధాలని పురమాయించుకుంటున్నారు. మళ్ళీ ప్రజలు మిమ్మల్ని ఎంతగా నమ్మారంటే, వాస్తవంగా చెప్పాలంటే దానికి అంతు పొంతు లేదు. అందుకే గత ప్రభుత్వాలకి 11 ఇస్తే మీకు ఉవ్వెత్తున ఊపేశారు ప్రజలు. దాన్ని కూడా మీరు నిలబెట్టుకోలేదు, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు సరికదా. దానికి తోడు మళ్ళీ కొత్త అబద్ధాలు. 3-4 ప్రైవేటు వ్యక్తులతో, ప్రైవేటు పెట్టుబడిదారులతో, కార్పొరేట్ శక్తులతో వీళ్ళందరినీ జత చేసి వీళ్ళ పారిశ్రామిక వ్యక్తులు చేస్తానని చెప్పేసి శలగలు దీన్ని చేయి కడుక్కుని సందాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదు.